శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. డిఎస్సి 2025లో జరిగినట్లు ఆరోపిస్తున్న స్కామ్పై సీబీఐ విచారణ జరిపించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. పుట్టపర్తి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ను కలిసి వైఎస్సార్సీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిఎస్సి 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, జీవన భృతి బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ద్వారా స్పోర్ట్స్ కోటాలో 440 మందికి ఉద్యోగాలు కల్పించారని పేర్కొన్నారు. సుమారు 3 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన డిఎస్సి 2025లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల హక్కుల కోసం వైఎస్సార్సీపీ ముందుంటుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సి స్కామ్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టు కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు ₹1,00,00,000 చొప్పున పరిహారం చెల్లించాలని కలెక్టరేట్ను కోరినట్లు తెలిపారు. భూములు ఇచ్చిన రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ద్వారా దగ్గర 440 పైచిలుకు మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అది ఎందుకు తప్పు జరిగింది అంటే, దాన్ని స్పోర్ట్స్ కోటా ఇచ్చే వాళ్ళలో రవి అని ఒక ఎమ్మెల్యే, ఆయన జూడో దాన్లకు, అదేవిధంగా భరత్ ఎంపీ ఆఫ్ విశాఖపట్నం, వాళ్ళిద్దరూ కూడా స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్లు ఒకరికి 39, ఒకరికి 26 మందికి స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్లు ఇప్పించే కార్యక్రమం చేసినారు. ఈ 447 ద్వారా ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా వాళ్ళందరినీ రిక్రూట్ చేయడం జరిగింది. దీంట్లో పార్టిసిపెంట్స్ మాత్రమే చూస్తూ ఎవరైతే గోల్డ్ మెడల్ గెలిచినారో అలాంటివి మల్టిపుల్ చాలా ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వకపోవడం దీనిలో అవినీతి జరిగింది అనే దానికి నిదర్శనం. వాటి మీద ఎంక్వైరీ చేయాలని అడుగుతున్నాము. ఇప్పటికీ కూడా లోకేష్ తొడగట్టి ఛాలెంజ్ చేస్తున్నాం అంటున్నారు తప్ప, మేము ఏదైతే కారణాలు చెప్పామో, చూపించామో వాటికి సరైన సమాధానం లేదు. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఫీజు రియంబర్స్మెంట్ కింద 9,500 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒకటైతే ఈ నిరుద్యోగ యువత ఏదైతే డిఎస్సి అక్రమాలపైన డిస్కస్ చేయడంతో పాటు మన దగ్గర ఏర్పడుతున్నటువంటి ఏరోస్పేస్ ఈ ఫైటర్ జెట్లకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి సంబంధించి ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారో ఆ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి బీడుపల్లి, బ్రాహ్మణపల్లి, అదేవిధంగా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఆ సర్వే నంబర్లో ఉన్నటువంటి పొలాలకు సంబంధించి ఖచ్చితంగా ల్యాండ్ కాంపెన్సేషన్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని పూర్తిగా ఉన్నటువంటి మార్కెట్ రేట్ను పరిగణలోకి తీసుకొని దాదాపు ప్రస్తుతం చూస్తే దాదాపుగా 1 నుంచి 2 కోట్ల రూపాయలు మార్కెట్ రేట్ పలుకుతూ ఉంది. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.